ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా మహాసభలు ఈరోజు రేపు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన అనంతరం రేపు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో పెద్ద ఎత్తున సిపిఐ రాష్ట్ర 29వ మహాసభలు ఒంగోలు నగరంలో జరుపుకోబోతూ ఉన్నాం. ఇవాళ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులన్నిటి కూడా పరిశీలించడమే కాదు, కూలంకషంగా చర్చించి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఏర్పడింది. చివరికి ఇవాళ ఓటర్ లిస్టులో ఎవరి పేర్లు ఉండాలి, ఎవరి పేర్లు తొలగించాలనేది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఎన్నికల కమిషన్ ఇద్దరు కూడా కుమ్మక్కై లాలూచిబడి ఇవాళ దుర్మార్గంగా ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. బీహార్ రాష్ట్ర అసెంబ్లీని ఎన్నికల దృష్టిలో ఉంచుకొని 65 లక్షల ఓట్లు వారు తొలగించడం జరిగింది. అదేవిధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 30-40 స్థానాల్లో దొంగ ఓట్లతో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో అధికారాన్ని చేపట్టి ఇవాళ ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు, లౌకికవాదాన్ని మట్టుబెడతా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఏకమై ఒకే తాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తమవుతా ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అనే పేరుతో డబుల్ ఇంజన్ స్పీడ్లో ఇవాళ అప్పుల పాలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. 1 సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. మొత్తం ఇవాళ ఆర్థిక పరిస్థితి అంతా దిగజారింది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలపైన కూడా చర్చ చేయబోతూ ఉన్నాం. ప్రత్యేకించి సూపర్ 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ దిశగా రేపు ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చించి కార్యక్రమాన్ని చేపడతాం. ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతుల్లో మా పోరాటాలకు రూపకల్పన చేయబోతాం.